దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం కరకోడి పాడే గుంటూరులో సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటే తుస్సు అయిపోయింది. తుస్సు బాంబు అంటే తుస్సు బాంబు. గుంటూరు కారం వేసి మరీ కొట్టాలి భయ్య త్రివిక్రమ్ని. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ని ఇలాంటి కంటెంట్ తీసే మొత్తం సంఖ నాకిచ్చి వదిలేశాడు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రా నాయన అంటేనే మరో అజ్ఞాతవాసులు రా బాబు అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడు. మరి మహేష్ బాబుని కూడా అదేవిధంగా తయారు చేద్దామని అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. బైకాట్ త్రివిక్రమ్ డైరెక్షన్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ అని అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. ఏంది అసలు ఏం కంటెంట్ ఉంది? సినిమా షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు, అంత సింపుల్గా ఏం లేదు, మ్యాటర్ లేదు అసలు. గుంటూరు కారం, కారం లేని గుంటూరు కారం అని అనిపించింది నాకైతే. దమ్ బిర్యానీ కానీ దాంట్లో కారం లేదు, మసాలా లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. సుత్తి అంటే సుత్తి. కానీ ఒక విషయం అప్రిషియేట్ చేయాలి, మహేష్ బాబు గారు ఆయన స్వాగ్, ఆయన యాటిట్యూడ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ బీభత్సం అసలు మామూలుగా లేదు. గుంటూరు కారం మహేష్ బాబు గారి క్యారెక్టర్లో ఉంది కానీ మిగతా క్యారెక్టర్లన్నీ కూడా సప్పబడ్డ కారం లాగా అయిపోయింది. మసాలా లేదు, ఉప్పు లేదు అన్నట్టుగా అనిపించింది నాకైతే. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి మాత్రం గ్రేట్ డిసప్పాయింట్. మహేష్ బాబు గారు వన్ మ్యాన్ షో తుక్కు రేగట్టి వదిలేశారు. మిగతా క్యారెక్టర్లు ప్రకాష్ రాజు గారు ఆయన క్యారెక్టర్ కొంచెం బాగుంది. నాకు ఎక్కడ డిసప్పాయింటింగ్ అనిపించిందంటే త్రివిక్రమ్ సినిమా అనగానే అదే అవుట్డేటెడ్ కామెడీ, అదే పంచ్ డైలాగ్స్, అనవసరమైన పంచ్ డైలాగ్స్, కుళ్ళు జోకులు ఇవన్నీ ఉంటాయి. ఒక సీన్కి సంబంధం లేదు. ఒక ఇల్లు తీసుకుంటాడు, ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉంటాడు, ఆ ముసలాయనకు ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురికి ఒక హస్బెండ్ ఉంటాడు. ఊ అంటే ఆ అనే హస్బెండ్, ఆ అంటే ఊ అనే హస్బెండ్ ఉంటాడు. వాళ్ళకి 2 పిల్లలు. ఇట్లా ఒక ఇల్లు తీసుకుంటాడు. ఏందో ఆ కథలు దొరుకుతలేవా త్రివిక్రమ్ గారికి? ఈ పెద్ద హీరో ఇమేజెస్ని డ్యామేజ్ చేద్దాం అనుకుంటారా? ఫ్యాన్స్కి బీభత్సమైన డిసప్పాయింటింగ్ అంటే మామూలు డిసప్పాయింటింగ్ కాదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock షో చూశాను నేను. సినిమా చూడడానికి పోయేటప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా బాబులవే బాబు, మహేష్ బాబు అనుకుంటూ వెళ్ళారు. బయటకు వచ్చేటప్పుడు తుస్సు బాంబుల్లాగా మొహాలు మాడిపోయినాయి. ఒక్కరు కూడా ఏందన్నా ఎట్లుందన్న సినిమా అంటే, వద్దన్న ఎందుకు ఇక సినిమా గురించి మాట్లాడుకోవడం అని అంటూ ఉన్నారు. లాస్ట్లో బాబులకే బాబు, మహేష్ బాబు అని అరిసేవాడే లేకుండా అయిపోయిండు. బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే ఈ సినిమాకి డైరెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ కూడా. మ్యూజిక్ అంటే కొన్ని పాటలు బాగున్నాయి, కుర్చీ మడత పెట్టే ఆ సాంగ్ బాగానే ఉంది, లాస్ట్లో బాగుంది. కానీ మ్యూజిక్ కూడా ఎందుకు అన్ని పాత పాటలు తీసుకొస్తాడు ప్యారడీ సాంగ్స్ లాగా? ఆ కామెడీ జనరేట్ చేద్దామని, అనవసరంగా కామెడీ జనరేట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ కామెడీకి స్కోపే లేదు, కానీ కామెడీ జనరేట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు త్రివిక్రమ్. ఎందుకో మరి అజ్ఞాతవాసులో కూడా ఆ బెల్ట్ సీన్ పట్టుకొని కొడతా ఉంటాడు కదా, ఇలాంటి కామెడీ ఈ సినిమాలో కూడా ఉంది. బట్ మహేష్ బాబు గారి యాక్టింగ్ ఒక్కటే ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. మహేష్ బాబు గారిని చూడాలని అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమా చూడొచ్చు. కానీ కొన్ని సీన్స్లలో ఎమోషన్ సీన్స్ బాగానే ఉన్నాయి. కామెడీ టైమింగ్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ విషయం ఒప్పుకోవచ్చు. మహేష్ బాబు గారి కోసమే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. మిగతా నా రేటింగ్ గుంటూరు కారం సినిమాకి 3 రేటింగ్ ఇస్తున్నాను. బికాజ్ ఆఫ్ మహేష్ బాబు గారి కోసమే, ఓన్లీ బికాజ్ ఆఫ్ మహేష్ బాబు గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.